హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా రెసిపీ. దీనికోసమైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు సేమియా వేసి సన్నని మంట మీద మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇంకా హై ఫ్లేమ్ అలా అయితే పెట్టకూడదు, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో మంచిగా ఇలా రంగు మారేదాకా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఇంకవన్నీ చిటపటమన్నాక కొద్దిగా పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసి వేయించాలి. ఇప్పుడు కారానికి సరిపోను మిర్చి వేయాలి. నేనైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసాను. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు, లేదంటే 2 వేయొచ్చు. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, ఇంకేదన్నా కూరగాయ ముక్కలు వేయాలంటే వేయొచ్చు. నేనైతే క్యారెట్ వరకే ఉంది, అది వరకే వేసాను. ఇంకా అవన్నీ వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా వేయాలి. ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత నీళ్లు వేయాలి. ఇంకా నీళ్ళు అయితే 1కి 1.5 కప్పు వేయాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్లు వేస్తే మనకి పొడి పొడిగా ఉడుకుతుంది సేమియా అనేది. ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు కూడా వేయాలి. ఎక్కువ వేయకూడదండి, నీళ్ళైతే 1.5 కప్పు సరిపోతాయి. ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియా వేసేసి ఇంకా మూతేమీ పెట్టకుండా అలా ఓపెన్గానే ఉడికించాలి. ఒక 4 నుండి 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం గంజిలాగా ఉంది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసామంటే ఇంకొక 2-3 నిమిషాల్లో ఇంకా పొడి పొడిగా రెడీ అవుతుంది. అంతే అండి, ఇలాగా పొడి పొడిగా ఉంటుంది. మనకి ఒకటే ముద్దలాగా అవ్వకుండా నీళ్ళు అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే అండి, సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.